ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రెక్కాడితే డొక్కాడనటువంటి పేదలకు పనైనా ఇవ్వాలి, తిన్నైనా పెట్టాలని చెప్పేసి ఈ భారతదేశ స్వాతంత్రం తర్వాత సిపిఎం పార్టీ, లెఫ్ట్ పార్టీలు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ నేపథ్యంలో భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇది పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టం, అడుక్కుంటే వచ్చిన చట్టం కాదు. ఈరోజు భారతదేశంలో 40 కోట్ల మంది రెక్కాడితే డొక్కాడనటువంటి పేదలు ఉన్నారు. వాళ్లకు ఈ పథకం ద్వారా సంవత్సరానికి 100 రోజుల పని గ్యారంటీ ఇవ్వాలి అని చెప్పేసి, ఆ తర్వాత రోజు కూలి పెద్ద ఎత్తున పెరిగిన ఈరోజు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ గుర్తులో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు పేరులో శ్రీరామ్జీ పథకాన్ని పేరుతో ఈరోజు భారతదేశంలో పేదవాళ్ళందరి కొట్టగొట్టినటువంటిది ఈ పనిని కుట్రపూరితంగా నిధులు తగ్గించేటువంటి పథకాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. నిధులు అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పేదలకు బడ్జెట్ లో పెద్ద ఎత్తున ఉపాధి హామీకి నిధులు ఉండేది. ఈ మోడీ ప్రభుత్వం గత 4-5 సంవత్సరాలుగా సంవత్సరానికి కొన్ని తగ్గిస్తూ ఈ రోజు భారతదేశంలో పోయిన బడ్జెట్ లో కేవలం 68 కోట్లు మాత్రమే కేటాయించడం అనేటువంటి జరిగింది. తర్వాత పథకంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు కలిపి ఈ పథకాన్ని అమలు చేయాలి. కానీ ఈ రోజు ఈ కొత్త పథకంలో మార్చినటువంటి అంశం 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఆ తర్వాత పేదల మీద భారం వేసేటువంటి పద్ధతిలో బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈ పేర్లు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో త్యాగం చేసినటువంటి ఆయన పేరుతో పథకాన్ని పెడితే ఆయన పేరు మార్చేసి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి రాముని పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చి, రాముడు ఏమైనా పేదలకు వ్యతిరేకంగా ఆయన రాజ్యంలో పనిచేశాడా? మరి రామరాజ్యం అని చెప్తారు. ఈ రోజు పేదలను పట్టగొట్టి రాముని పేరుతో పేదలను పూర్తి స్థాయిలో ఇబ్బంది చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణం ఈ పథకాన్ని పేరును రద్దు చేయాలి, నిధుల్ని పెంచాలి. ఆ తర్వాత రోజువారీ కూలీ పెరిగిన ధరలకు అనుగుణంగా పేదలకు 600 రూపాయలు ఇవ్వాలి, 200 రోజుల పని కల్పించాలనే డిమాండ్ తో ఈరోజు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంది. రాబోయే కాలంలో ఉపాధి కూలీలందరినీ పెద్ద ఎత్తున ఐక్యం చేసి వాళ్ళను చైతన్యం చేసి ఈ యొక్క పథకాన్ని రక్షించుకోవాలి, నిధులు వెచ్చించాలి, కూలీ పెంచాలి, ఆ తర్వాత రోజులు పెంచాలి, ఈ పేర్లు మార్చాలి అనేటువంటి డిమాండ్ తో ఈరోజు సిపిఎం పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మనం క్షేత్రస్థాయిలో కూడా తీసుకొని ప్రజల్ని ఐక్యం చేసి మరింత పెద్ద పోరాటాన్ని నిర్వహించడానికి సిద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు.